ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు నేనున్న స్థాయిని ఎలా కాపాడుకోవాలని మాత్రమే ఆలోచించాలి. నేను బాగుంటే మీరు బాగుంటారు, అది గుర్తుంచుకోండి. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి మమ్మల్ని ఎలా బయటకు పంపించాలా అని ఆలోచించావు. అక్కడే అర్థమైంది నువ్వు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటావో. అయినా నువ్వు చేసిన తప్పు నీడలో తలదాచుకోవాల్సిన అవసరం మాకేం లేదు. ఎంత కష్టమైనా నిన్ను నా అక్కగా మార్చుకోవడానికే ప్రయత్నిస్తాను, అంతేకాని నీ తప్పుని సమర్థిస్తూ నీ నీడలో బతకాలని చూడము. మీరు ఎలా అయినా అనుకోండి, అది నాకు అనవసరం. నాకు అర్జెంటుగా అమ్మా నాన్నలుగా నటించడానికి ఎవరైనా కావాలి. ఎవరున్నారు? ఉన్నవాళ్ళనే మీ అమ్మా నాన్నలని ఇప్పటికైనా నిజం చెప్పే. ఎలాగో పెళ్ళైపోయింది కదా, ఇప్పుడు నిజమని తెలిసినా 4 తిడతారేమో కానీ ఇంకేం చేయలేరు. నన్నెలా మళ్ళీ మీ పక్కన నించోబెట్టాలా? మీలాగా అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ బ్రతుకుతుంటే చూడాలని మీ ఆశ, అంతేగా? మీ ఇంటి పని మనిషి కూతుర్ని అని చెప్తే మరుక్షణం నన్ను మెడపెట్టుకుని బయటికి గంటేస్తారు. మళ్ళీ ఈ ఇంటి వైపుకు కూడా కన్నెత్తి చూడనివ్వరు. పని మనిషి కూతురుగా నిన్నెలా చూస్తున్నారో ఈ ఇంటి కోడలుగా నన్నెలా చూస్తున్నారు, తేడా తెలియడం లేదా? ఇప్పుడే కాదు, ఎప్పటికీ అలాంటి సాహసాలు నేను చెయ్యను. నేను చెప్పిన అబద్ధాల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. నన్ను ఇలాగే బ్రతకనివ్వు. అర్జెంటుగా అమ్మా నాన్న అని ఎవరిని తీసుకురావాలో అది చెప్పు. కన్నవాళ్ళు కాని వాళ్ళని ఎవరినో ఎలా తీసుకురావాలని నువ్వు ఆలోచిస్తున్నావు. పాపం అమ్మ ఎంత కష్టపడుతుందే, నాన్న కనిపించట్లేదు, ఎక్కడ వెతకాలా అని నేను ఆలోచిస్తున్నాను. నాన్న కనిపించడం లేదా? గుళ్ళో కనిపించాడు. నిన్నెక్కడ చూస్తాడోనని నాన్న కంట పడనివ్వకుండా తప్పించుకుని వచ్చాను. ఆ తర్వాత నాన్న ఏమైపోయాడో తెలియట్లేదు. నాకు తెలుసు. తెలుసా? నిజంగా తెలుసా? తెలుసు. తెలిసి కూడా ఆలోచిస్తున్నావా? వాళ్ళ గురించి ఆలోచించడానికి నువ్వున్నావు, నా గురించి ఆలోచించడానికి నేను మాత్రమే ఉన్నాను. అమ్మ ఎక్కువ ఒత్తిడికి గురి కాకూడదని డాక్టర్ గారు చెప్పారే. ప్లీజ్ నాన్న ఎక్కడున్నాడో చెప్పు. అమ్మ త్వరగా కోలుకుంటుంది. నిజంగా నీకు అమ్మ కోలుకోవాలని ఉంటే నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడే. నాన్న ఎక్కడున్నారో చెప్తాను. నాన్న గురించి ఏదైనా చెప్పక్క. ఎక్కడున్నాడో చెప్పను, క్షేమంగా ఉన్నాడని మాత్రం చెప్పగలను. ముందు నా గురించి ఆలోచించు. నా ప్రాబ్లం సాల్వ్ అయిన మరుక్షణమే నాన్న ఎక్కడున్నాడో చెప్తాను. అక్క అక్క